కింది స్థాయి పోలీసుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంతమంది డీజీపీలు వచ్చినా కూడా ఈ మాట చెప్తూ ఉంటారు వాళ్ళు అపాయింట్ అయిన టైంలో, కానీ పరిస్థితులు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి. వాళ్ళు బాధపడుతున్న తీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు ఏమైనా దీనికోసం ప్రయత్నం చేశారా? పరిస్థితులు దారుణంగా ఉంటాయంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇది పోలీసు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మా డ్యూటీస్ ఏమిటో మాకు తెలుసు. పోలీసులో చేరేక ముందు మా డ్యూటీస్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్సలైట్ డ్యూటీస్ చేసి మేము చాలా మంది మేము టార్గెట్లో ఉంటుంటాము. ఇది దాన్ని ఏదేదో మన కష్టం అనుకుంటే ఎలాగా? మనం చేరిన తర్వాత మనం ఏ కష్టం వచ్చినా మనం ఫేస్ చేయాల్సిందే. అట్లానే పోలీస్ శాఖలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల డ్యూటీ అనేది మన పోలీస్ మాన్యువల్లో ఉంటుంది. దాన్ని 8 hours డ్యూటీ చేయాలంటే ప్రభుత్వము ఇప్పుడున్న సిబ్బందికి 3 చేస్తే తప్ప అది వీలు పడదు. అది ప్రభుత్వం ఏదో అమెరికాలోనో లండన్లోనో ఎక్కడో వాళ్ళు చాలా ఎనార్మస్ రిసోర్సెస్ ఉన్న దేశంలో చేయగలుగుతారు. కానీ మన డెవలపింగ్ కంట్రీలో మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఎక్కువ సిబ్బందినే ఇచ్చారని నా అభిప్రాయం. పరిస్థితులు అంత దారుణంగా లేవు. ఉంటే అందరూ ఉద్యోగాలు వదిలేస్తారు కదా. హైదరాబాద్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ 3-4 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ జరగాలంటే ఎవరు రావడం లేదు. 2-3 సార్లు రిక్రూట్మెంట్ నోటీస్ ఇచ్చినా కూడా వేకెన్సీలన్నీ అలాగే ఉంటున్నా ఎవరు రావడం లేదు. ఎందుకంటే నోబడి ఇక్కడ హైదరాబాద్లో పెద్దగా క్రేజ్ లేదు. బట్ పల్లెల్లో జిల్లాల్లో మాత్రం విపరీతంగా వస్తున్నారు. కాబట్టి జాబ్లో నిజంగా ఒత్తిళ్ళు ఉంటే ఎవరు ఉండరు, ఉద్యోగంలో ఉండరు, వెళ్ళిపోతారు కదా. ఇంకా ఎటువంటి సంస్కరణలు జరగాల్సిన అవసరం? సంస్కరణలు ఉంటే మేము మా డిపార్ట్మెంట్లో మా ఆఫీసర్స్తో ఇంకా కొంచెం మోర్ ప్రజాస్వామ్య బద్ధంగా ఈ దొరతనం ఇట్లాంటివి లేకుండా, కొంచెం ఇంతకుముందు ఫ్యూడల్ అప్రోచ్ ఉండేది, ఆ ఫ్యూడల్ విధానాలు లేకుండా ఇంకా కొంచెం ప్రజాస్వామ్య విధానంలో మేము వ్యవహరిస్తుంటే వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు. ఇంకొంచెం మంచి టీమ్ బిల్డింగ్ అనేటువంటిది సరిగా ఉండాలి. చాలామంది ఆఫీసర్లు సరిగానే చేస్తున్నారు. కానీ అక్కడక్కడ ఏదన్నా కొంచెం ఇట్లాంటి కొంచెం ఈ ఫ్యూడల్ ధోరణులు ఉండే అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖలో ముందు నుంచి వచ్చినటువంటి ట్రెడిషన్ కాబట్టి అది ఒక్కటి చేస్తే బాగుంటుందండి. పోలీస్ అంటే భయపడే రోజు ఎప్పుడు పోతుంది? పోలీస్ అంటే భయం ఉండాలండి, అంతో ఇంత ఉండాలి. భయము భక్తి రెండూ ఉండాలండి ప్రజల్లో. లేకుంటే అది లేకపోవడం వల్లనే ఇప్పుడు అమెరికాకి మీరు పోండి, అమెరికాలో రోడ్లో పోతుంటే కాప్ అంటే ఎంత భయపడతారు వాళ్ళు. మన దగ్గర ఇప్పుడు బజార్లో కానిస్టేబుల్ని ఎంతమంది తోసేసి వెళ్తున్నారండి. బజార్లో కానిస్టేబుల్ని కానీ ఎస్ఐని కానీ దబాయించి తోసేసి ఆయన ట్రాఫిక్ ఆపితే నేను ఎవడనుకున్నావు నేను సస్పెండ్ చేయిస్తానని చెప్పని యూ కెనాట్ ఇమాజిన్ ఎనీ అదర్ కంట్రీ. పోలీస్ అంటే భయం ఎప్పుడు పోతుంది అని మీరు అడుగుతున్నారు. కానీ పోలీస్ అంటే ఎవరు భయపడడం లేదు. ఇప్పుడు పోలీసులు అందరూ దబాయిస్తున్నారు. అంటే ఇప్పటికి ఈ సిచ్యువేషన్ పోవాలి. ఈ సిచ్యువేషన్ పోయి ప్రజల్లోనే కొంచెం సివిలైజ్డ్ అప్రోచ్ రావాలి. ఇప్పుడు ఎంతమంది ట్రాఫిక్ ఎస్ఐస్ని దబాయిస్తున్నారు మీరు దయచేసి గమనించండి. సో పోలీసులు అంటే భయపడుతున్నారు అంటే ఎక్కడో గ్రామాల్లో అమాయకులు కొంత భయపడుతున్నారు. కానీ టౌన్లలో ఎవరు భయపడడం లేదు. మా వాళ్ళందరినీ భయపడుతున్నారు. ఆ పరిస్థితి పోవాలి. పోలీస్ అంటే కొంచెం భయం ఉండాలి, భక్తి ఉండాలి. దానికి మా వాళ్ళు కూడా ఇంకొంచెం మోర్ డిగ్నిఫైడ్గా ఎవరిపైన ఎంత బలప్రయోగం చేయాలి, ఎట్లాంటి చట్టాన్ని ఏ విధంగా గట్టిగా ఉపయోగించాలి మా వాళ్ళు కొంచెం గట్టిగా నేర్చుకోవాలి. అది అంతా జరిగినప్పుడు నిజంగానే పోలీసు ప్రజల్ని భయపెట్టడానికి లేడు, కానీ భయం అనేది ఉండాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు అంటే మనకు భయం ఉంటుందా లేదా? ఆ విధంగా భయం ఉండాలి. సార్ మీ జీవితంలో ఏదైనా కోల్పోయాను అని భావించారా ఎప్పుడైనా? ఏం లేదండి, నేను కోల్పోయినానని భావించలేదు. కానీ నేను అనుకోలేవు కొన్ని వచ్చాయి. సరే ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే మీ ఆఫీస్ ఏంటి, మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు, మీ వాళ్ళు మీకు సహకారం అందిస్తూ ఉంటారా లేకుంటే విసుక్కుంటారా? విసుగేం లేదండి, విసుక్కునేది ఏం లేదు, సహకారం ఏం లేదు, విసుగు లేదనుకోండి. నా పని నేను చేసుకుంటుంటా. నా హాబీస్ అంటే గత 10-15 సంవత్సరాలుగా కొంచెం ఏదో కొంచెం పర్టికులర్లీ ఇండియన్ ఫిలాసఫీ ఇట్లా వాటిపైన కొంచెం ఇంట్రెస్ట్ పుట్టి ఏదో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను చాలా నాస్తికుడు ఉండేవాడిని. బెటర్ రసెల్ ఆ లైన్లో పోయేవాడిని. తర్వాత కొన్నాళ్ళకి అదే ఫిలాసఫీ కొంచెం ఇండియన్ ఫిలాసఫీ వైపుకు మళ్ళీ మన పుస్తకాలు చదవడము, మన ఒరిజినల్ బుక్స్ చదవాలనేటువంటి కోరిక కలిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎందుకు చదవాలి, ఎందుకంటే వాడు ఎంతవరకు అర్థం చేసుకున్నాడో మనకు తెలియదు కదా అని మనకు ఒరిజినల్ బుక్స్లో ఏమున్నది అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ బుక్స్ చదవడము ఆ కార్యక్రమంలో ఉన్నానండి. మీరు సినిమాలకు ఏమైనా వెళ్తూ ఉంటారు? సినిమాలు రేర్లేనండి, వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆల్సో. సంస్కృతంలో PhD కూడా చేశారు. అంటే ఎట్లా ఉంది ఆ సంస్కృతం వైపు మీరు వెళ్ళిన తరుణంలో? అంటే పోలీస్ శాఖలో పనిచేస్తూ సంస్కృతం వైపు వెళ్ళడం మీకు ఎట్లా అనిపించింది? అంటే దీనికి దానికి కాంట్రడిక్షన్ ఏం లేదండి. ఎందుకంటే సంస్కృతం చదవడం వల్ల మనకి ఇంకా కొంచెం మనసులో కొంచెం క్లారిటీ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనము మన గీతలో చెప్పేటువంటిది కూడా ఇటు కర్మయోగా కదండి, మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాని గురించి వద్దులేదు. కానీ
అది మేబీ సెపరేట్ సెషన్ మీకు ఒకరికే చెప్తాను. అంటే మీరు ఇంత బిజీగా ఉండే మీరు ఆ టైం ఎలా కేటాయించగలుగుతున్నారు? బిజీగా ఉన్నప్పుడే కేటాయించాలండి. ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు కూడా రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30 to 10:30 ఏదో ఒక పుస్తకం చదివేవాడిని అండి. ఇట్లాంటి విషయం దీనికి సంబంధించింది మేబీ ఏ చాప్టర్ ఆన్ గీత, ఇట్ మే బి సంథింగ్ ఎల్స్ చదివేవాడిని. ఎందుకంటే పగలంతా ఉన్నటువంటి టెన్షన్ అంతా అది పోగొడుతుంది. దట్ ఈస్ ఎ వెరీ ష్యూర్ వే టు కీప్ అవర్ మైండ్స్ వెరీ వెరీ క్లియర్. నేను మా ఆఫీసర్లకు కూడా చెప్తుంటా, భగవద్గీత చదవమని కాదు, మీకు ఇష్టం వచ్చిన మంచి పుస్తకం చదవండి రాత్రి పడుకునే ముందు అని నేను చెప్తుంటా. కొద్ది రోజుల్లో అంటే రేపే మీరు పదవి విరమణ చేయబోతున్నారు. ఈ లైఫ్ టైం, మీ రిటైర్మెంట్ లైఫ్ టైం ఎలా ఎంజాయ్ చేస్తారు? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. నేను చదవాల్సిన బుక్స్ చాలా ఉంది. నేను ఇంకా కొన్ని రాయాలి అని కూడా నాకు కొంచెం ఎజెండా ఉంది. నేను చాలా పుస్తకాలు చదివి రాసి ఇట్లా పనులు చేసేది ఉందండి. మీరు అంటే ఎక్స్టెన్షన్ కోసం కూడా ప్రయత్నించారనేటువంటి వార్తలు అప్పట్లో వచ్చాయి. లేదు, అట్లాంటిది ఎప్పుడు చేయలేదండి. మీ రిటైర్మెంట్ తర్వాత రాజకీయ పార్టీలో ఏమైనా చేరబోతున్నారా? రాజకీయ పార్టీలో లేదండి. అంటే చాలా మంది డీజీపీలు కూడా కొందరు చేరారు. మీరు అట్లాంటిది అంటే రాజకీయాలంటే ద్వేషం లేదు, దాని యాప్టిట్యూడ్ వేరే ఉంటుంది. నాకు అట్లాంటి యాప్టిట్యూడ్ లేదు. నాకేదో క్వైట్గా చదువుకోవాలి, క్వైట్గా నేను ఏదో పుస్తకాలు రాసుకోవాలి అనేటువంటి యాప్టిట్యూడ్ ఉంది. పోలీస్ శాఖకు మళ్ళీ ఏమైనా సర్వీస్ అందించేటువంటి అవకాశం ఉందా? పోలీస్ శాఖ ఆల్వేస్ నేను మా ఆఫీసర్లతో ఇంటరాక్షన్లో ఉంటా. ఉంటూ నాకు వచ్చిన సలహాలు నేను చెప్తుంటా. ఈ సర్వీస్లో మీరు డీజీపీగా వచ్చిన టైం తర్వాత అంటే ఇది చేయాలి అని అనుకుని చేయలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అటువంటి కార్యక్రమాలు ఏమైనా మిగిలిపోయాయి? లక్కీలీ ఎక్కడ ఏం లేదండి. ఎందుకంటే మాకు చాలా మంచి టీం వర్క్ నడిచింది. గత 10 నెలల్లో మా టీం అంటే ముఖ్యంగా మాకు ముఖ్యమైనటువంటి కొన్ని వింగ్స్ ఉంటాయి కదా, ముఖ్యమైన వింగ్స్తో చాలా మంచి కోఆర్డినేషన్ ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము కొన్ని మంచి ఫలితాలు సాధించాము. అంతా డిపార్ట్మెంట్లో కూడా ఎట్లాంటి విభేదాలు కానీ ఎక్కడ ఏమి లేకుండా చక్కగా నడిచిందండి. బెస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు పేరు తెచ్చుకున్నారు. ఇదే సేవలు కంటిన్యూ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. అరవిందరావు గారు మదిలోని మాట ఇది.